కేరళ తీరాన్ని తాకాయి నైరుతి రుతుపవనాలు. రేపు ఉత్తర కేరళలో పూర్తిగా విస్తరించనున్నాయి. జూన్ 2న దక్షిణ కర్ణాటక, ఆ తర్వాత రాయలసీమలోకి రానున్నాయి. జూన్ 6న తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి నైరుతి రుతుపవనాలు. జూన్ 6 నుండి 11 వరకు రాష్ట్రంలో పూర్తిగా వ్యాపించనున్నాయి. రుతుపవనాల ప్రభావంతో దక్షిణ ఉత్తర జిల్లాలలో వర్షాలు పడతాయంటున్నారు వెదర్ ఆఫీసర్ శ్రావణి. గత 2 రోజులు పడుతున్న భారీ వర్షాల కారణంగా మనకి కేరళని ఈరోజు మనకి రుతుపవనాలు అయితే తాకడం జరిగింది. గత 2 రోజులుగా మనకి రుతుపవనాలు బాగా చురుకుగా కదులుతూ అండమాన్ పరిసర ప్రాంతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు చేరుకున్న తర్వాత ఇప్పుడు ఈరోజు మనకి కేరళలోని కన్నూరు ప్రాంతం నుంచి కోయంబత్తూర్, కన్యాకుమారి, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మనకి రుతుపవనాలు అయితే చేరుకోవడం జరిగింది. మరో 2 రోజులు కూడా మనకి ఇదే విధమైన వాతావరణం కేరళ పరిసర ప్రాంతాల నుంచి అలాగే మనకి కోస్టల్ కర్ణాటక మరియు ఇంటీరియర్ కర్ణాటకల్లో కూడా ఏర్పడి 2-3వ తేదీన మనకి ఇంటీరియర్ కర్ణాటక, అదేవిధంగా రాయలసీమలో 4వ తేదీన మనకి రుతుపవనాలు తాకి దాదాపుగా 5 నుంచి 11వ తేదీ లోపల మనకి తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మనకి 5 నుంచి 11వ తేదీలో మొత్తానికి పూర్తిగా చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. దాదాపుగా మనకి గత 2 వారాలుగా మనకి కేరళ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే వర్షపాతం అధికంగా నమోదవుతూ వస్తూ ఉంది. గత 2 రోజులుగా మనకి గత వారంలోనే ఏర్పడిన తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత నుంచి మనకి ఈ కేరళ తీర ప్రాంతానికి కొద్దిగా పశ్చిమ దిశ నుంచి మరియు నైరుతి దిశ నుంచి గాలులు వీస్తూ ఉంటాయి. ఇవి దాదాపుగా కావాల్సిన ఈస్ట్ వెస్ట్ షియర్ జోన్ ఏర్పడడం, అంతేకాకుండా గత 2 రోజుల నుంచి వర్షపాతం కూడా సాధారణంగా ఉండడం. ఈ సంవత్సరం పూర్తిగా ఎల్నినో ప్రభావం అనేది దాదాపుగా తగ్గిపోయింది. దీని యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోవడం వల్ల సాధారణ స్థితికి రావడమే కాకుండా మనకి వచ్చే నెలలో లానినా కూడా ఏర్పడే అవకాశం ఉన్నందున మరింత విధిగా వర్షపాత సూచన ఉన్నందున మనకి ఈసారి కొద్దిగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 2 రోజులు సాధారణం కంటే ముందుగానే రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా మనకి 1-2 రోజులు ముందు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కన్నూరు పరిసర ప్రాంతం నుంచి మనకి దాదాపుగా కోయంబత్తూరు అలాగే కన్యాకుమారి, దీని నుంచి మనకి ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తిగా చేరుకోవడం అయితే జరిగింది. మనకి వచ్చే 2 రోజుల్లో కూడా చూసుకున్నట్లయితే కోస్టల్ కర్ణాటక, అలాగే 2వ తేదీ నుంచి చూసుకున్నట్లయితే బెంగళూరు మరియు సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, 4వ తేదీన మనకి రాయలసీమ పరిసర ప్రాంతానికి, 5 నుంచి 11వ తేదీలో మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోని చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలోని మనకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వాతావరణం చూసుకున్నట్లయితే ఈ వచ్చే 5 రోజుల్లోని ఈరోజు రేపు కొద్దిగా మనకి వర్షపాత సూచన అనేది చాలా తక్కువగా ఉంది. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రేపు అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఎల్లటి నుంచి కొద్దిగా క్రమేపీన రుతుపవనాలతో పాటుగా మనకి విండ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి అక్కడక్కడ మనకి వర్షపాత సూచనలు కనిపిస్తున్నాయి. ఎల్లటి నుంచి వచ్చే 3 రోజులు కూడా సాధారణ వర్షపాతంతో పాటుగా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా మనకి సైక్లోన్ కొద్దిగా మనకు ఉత్తర దిశ నుంచి మూవ్ అవుతూ ఉండడం వల్ల అది మనకి క్రాస్ అయిపోయిన తర్వాత నుంచి మనకి రాజస్థాన్ పరిసర ప్రాంతం నుంచి వేడి పొడిగాలులు వస్తూ ఉండడం వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని క్రమేపీన ఉష్ణోగ్రతలు పెరగడం అయితే జరిగింది. దాదాపుగా 41 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవడం అయితే జరిగింది. అదేవిధంగా మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా మనకి దక్షిణ దిశ నుంచి అంటే బెంగాల్ నుంచి కూడా కొద్దిగా మాయిశ్చర్ విండ్స్ రావడం వల్ల ఉక్కుపోత వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఈ వాతావరణం అనేది దాదాపుగా ఈ రోజు రేపు ఉండే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి మనకి రాష్ట్రం మొత్తం మీదుగా కొద్దిగా చల్లబడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 2వ తేదీని చూసుకున్నట్లయితే మనకి దక్షిణ మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వర్షపాతం, మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎల్లో అలర్ట్ అనేది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాలకైతే ఇవ్వడం జరిగింది. దక్షిణ తెలంగాణ జిల్లాలో చూసుకున్నట్లయితే అరెస్ట్వల్, మహబూబ్ నగర్ జిల్లాలు, దాంతో పాటుగా ఈశాన్య తెలంగాణ జిల్లాలో నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంతో పాటుగా ఎల్లుండి 2వ తేదీన కొద్దిగా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. వానాకాలం సీజన్పై రాష్ట్ర స్థాయి అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలపై కఠినంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా విత్తనాల కొరత రావద్దని చెప్పారు. ఇప్పటికే ఫుల్ స్టాక్ ఉందని, రైతులెవరూ అధైర్యపడవద్దని చెప్పారు. విత్తనాల కొరత అంటూ తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మొద్దన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. మరోవైపు అన్ని జిల్లాల్లోని విత్తనాల షాపుల్లో జిల్లా కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు.
వానాకాలం సీజన్పై రాష్ట్ర స్థాయి అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలపై కఠినంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాల్లో ఎక్కడా విత్తనాల కొరత రావద్దని సూచించారు. ఇప్పటికే ఫుల్ స్టాక్ ఉందని, రైతులెవరూ అధైర్యపడవద్దని చెప్పారు. విత్తనాల కొరత అంటూ తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మొద్దన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. ఇక మరోవైపు అన్ని జిల్లాల్లోని విత్తనాల షాపుల్లో జిల్లా కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర గీతంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం ముగిసింది. సచివాలయంలో కొనసాగిన ఈ భేటీకి మండలి చైర్మన్ గుత్తాతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ హాజరయ్యారు. వామపక్షాలతో సహా జనసమితి నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలతో పాటు రాష్ట్ర గీతంపై ప్రధానంగా చర్చించారు. మరోవైపు రాష్ట్ర అధికారిక చిహ్నంపై ఆచితూచి వ్యవహరిస్తోంది సర్కార్. మరిన్ని సంప్రదింపుల తర్వాత చిహ్నాన్ని ఖరారు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై కూడా నిర్ణయం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. విత్తనాలు, ఎరువుల కొరత అంటూ బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి. అన్నదాతల సాగుకు అవసరమైన పత్తి విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ చిహ్నం, గీతం మార్పుపై ప్రతిపక్ష నేతలు రాజకీయం చేయడం సరికాదన్నారు కోదండరెడ్డి. టీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు అధికారంలో ఉన్న పెద్ద నాయకులంతా మిద్దెలు మేడలెక్కి మాట్లాడుతున్నారు. ఎంత దారుణంగా దిగదారి మాట్లాడుతున్నారంటే కృత్రిమంగా చెప్పుల లైన్ పెట్టిండ్రు. ఆ చెప్పులు చూస్తే బాటా కంపెనీలో పెడతారు చూడండి లైన్గా, అట్లాంటివన్నీ కూడా సమకూర్చి ఫోటోలు తీసి రైతులు పడిగాపులు కాస్తున్నట్టుగా చిత్రీకరించి కృత్రిమంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇది రైతులను ఒక విధంగా ఆందోళనకు గురి చేయడానికి వాళ్ళు చేస్తున్న పనులు. పాపం అమాయకులు రైతులు, నిజంగానే దొరకవేమో అనే ఆలోచన వాళ్లకు ఉంటుంది. దానికి ఒక ప్రతిపక్ష పార్టీగా అన్ని వివరాలు తెలుసుకొని వాళ్లకు సహాయపడే విధంగా ఉండాల్సింది పోయి రాజకీయం చేసుకుంటున్నారు. మీరు 9.5 సంవత్సరాల కాలంలో రైతులను అన్ని విధాలుగా అవమానం చేయడమే కాదు, బలవంతంగా భూములు లాక్కోవడమే కాదు, మీరు సొమ్ము చేసుకున్నారు. ఇవాళ న్యాయంగా విత్తనాలు ఏవేవి అవసరమో, ఏ కంపెనీల అవసరమో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడ ఆయా జిల్లాలలో నిల్వ ఉంచితే, ఇదిగో చూడండి, కమిషనర్ డైరెక్టర్ అగ్రికల్చర్ కలెక్టర్లకు రాసిన లేఖ మీ ముందు చూపిస్తున్నా. ఇది చాలా వాళ్ళకందరికి కూడా డైరెక్షన్లు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాలతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎరువులు, విత్తన షాపులను సీఐ కృష్ణ, అగ్రికల్చర్ ఆఫీసర్ అలివేని తనిఖీ చేశారు. రికార్డులో స్టాక్ ని పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అమ్ముతూ ఉంటే అలాంటి ప్లేసులలో కూడా మనం తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా తప్పిదారిపోయి హెచ్డి కాటన్, ముఖ్యంగా రైతులు అట్రాక్ట్ అయ్యేది మన పెద్దపల్లి మండలంలో వ్యవసాయం, ముఖ్యంగా వరి మరియు పత్తి పంటలు. రెండవ పంట పత్తి పంట పండించబడుతుంది. ఇలాంటి పంట గురించి ఏం చేస్తారంటే ఎక్కడైతే మనకు కలుపు ఎక్కువ వస్తుందో అందుకని చెప్పేసి హెచ్డి కాటన్ అంటే హెర్బిసైడ్ టాలరెంట్ కాటన్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ చట్ట ప్రకారం నిరోధించబడ్డాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా మన అధికృత డీలర్లు కానీ, బయట కానీ, ట్రెస్పాసర్స్ కానీ, ఎవ్వరు కానీ, సామాన్య రైతులు కానీ అక్కడిక్కడి నుంచి తీసుకొచ్చి హెచ్డి కాటన్ అన్నది తీసుకురాకూడదు. అది నిషేధించబడ్డది. అది గిట్ట ఒకవేళ ఎవరైనా అమ్మితే డైరెక్ట్ పీడియాక్స్ అన్నది చట్టరీత్యా చేయబడుతుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు
ఒక అధికృత డీలర్ల దగ్గరికి వచ్చి ఏవైతే లైసెన్స్లో ఉన్నాయో, ఏవైతే వాటి ప్రకారం అన్ని డీటెయిల్స్ ఉన్నాయో, ఇలా లాట్ నంబర్తో సహా వివరాలతో సహా నమోదు చేయబడ్డ ప్యాకెట్లు ఏవైతే ఉంటాయో అలాంటి వాటినే కొనుక్కోవాలని రైతులను కూడా కోరుకుంటున్నాము. పెద్దపల్లి టౌన్లో చుట్టుపక్కల గ్రామాల్లో ఈ పెస్టిసైడ్స్ అండ్ ఇంకా కాటన్ విత్తనాలు అమ్మే షాప్లలో రైడ్ చేయడం జరిగింది. ఇందులో మేము మా ముఖ్య ఉద్దేశం అంటే వీళ్ళు ఫేక్ సీడ్ కానీ హెచ్టీ కాటన్ కానీ స్పూరెడ్ సీడ్ అమ్మకుండా నిరోధించడము. ప్రతి షాప్లో ఫేక్ సీడ్ ప్రతిదీ పరిశీలించడం జరిగింది, స్పూరెడ్ సీడ్స్ పరిశీలించండి, వాటి యొక్క లేబుల్స్ పరిశీలించడం జరిగింది, అలాగే రికార్డ్స్ పరిశీలించడం జరిగింది. మాకు ఇచ్చిన ఈ గైడ్లైన్స్ ప్రకారం ప్రతిదీ చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతిదీ ఎవరైనా వీటికి ఫేక్ సీడ్ కానీ స్పూరెడ్ సీడ్ కానీ హెచ్టీ కాటన్ సీడ్స్ కానీ అమ్మినట్లయితే వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలు. తెలంగాణలో కొత్త బీర్ల బ్రాండ్లపై ఎక్సైజ్ అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. రాష్ట్రంలో బీర్ల కొరత ఉండడంతో సోమ్ కంపెనీతో పాటు మరో 4 కంపెనీలు ముందుకొచ్చినట్టు చెబుతున్నారు. ఈ 5 కంపెనీలు 26 బ్రాండ్లను సప్లై చేస్తాయని, తెలంగాణ ఈ కంపెనీల ప్రొడక్షన్ ఉండదని క్లారిటీ ఇస్తున్నారు. బీర్ల సప్లైలో యూబీ కంపెనీదే మెజారిటీ వాటా. గత సర్కార్ యూబీ కంపెనీకి 450 కోట్ల పెండింగ్ పెట్టిందని, అందుకే బీర్ల సప్లైని ఆ కంపెనీ తగ్గించింది. బీర్ల కొరత విషయం తెలుసుకుని 5 కంపెనీలు సప్లైకి ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్లకే బీర్ల సరఫరాకు కంపెనీలు అంగీకరించినట్టు చెబుతున్నారు ఎక్సైజ్ అధికారులు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి శ్రీనివాస్ లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్, కొత్త బ్రాండ్ల వివాదం ఏమిటి, అసలు అధికారులు ఏం క్లారిటీ ఇస్తున్నారు? చంద్రిక, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 6 బీర్ల కంపెనీలు ఉన్నాయి. ఈ 6 బీర్ల కంపెనీలు బీర్లు సప్లై చేస్తూ ఉంటాయి. తెలంగాణ వాస్తవానికి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో బీర్ మార్కెట్ ఎక్కువ. అంటే మిగతా విస్కీతో పోలిస్తే బీర్ మార్కెట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా ఏ స్టేట్లో కూడా ఈ స్థాయిలో ఉండదు. అయితే తెలంగాణలో బీర్ మార్కెట్ ఎక్కువగా ఉంది, 6 కంపెనీలు మాత్రమే ఉన్నాయి. సో ఈ సందర్భంగా ఈసారి బీర్ల కొంత షార్టేజీ, నో స్టాక్ బోర్డులు ఎందుకు వచ్చాయనే దాని మీద ఒకసారి మనం మాట్లాడితే, ఎప్పుడైనా సమ్మర్ రాగానే బీర్ల కస్టమర్స్ ఎక్కువగా ఉంటారు. ఒకవైపు తెలంగాణ బీర్ మార్కెట్ ఎక్కువగా ఉంటుంది, అట్లనే బీర్లు సేవించే వాళ్ళ కస్టమర్స్ కూడా ఎక్కువగా ఉంటారు. సో దీంతో మెయిన్ బ్రాండ్స్కు కొరత ఏర్పడ్డది. దీనికి కారణం ఏంటంటే యూబీ అనేటువంటి ఒక కంపెనీ ఉంది. ఈ 6 బీర్ల కంపెనీలు ఉంటాయి కదా, అందులో మెయిన్ కంపెనీ యూబీ అనే కంపెనీ ఉంటుంది. ఈ యూబీ అనే కంపెనీ దాదాపుగా 70% బ్రాండ్స్ను అది ఉత్పత్తి చేస్తుంటుంది, తయారు చేస్తారు బీర్లు. అందులో కేఫ్ లైట్ కావచ్చు, కేఫ్ స్ట్రాంగ్ కావచ్చు, బడ్వైజర్ కావచ్చు, ఇతర బీర్లన్నీ కూడా ఈ యూబీ కంపెనీ మాత్రమే తయారు చేస్తుంది. దీనికి 70% మేర వాటా ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము కొంత పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించక, తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంతో కొంత ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో సుమారుగా ఒక 450 కోట్ల రూపాయలు బీర్ కంపెనీలకు బాకీ ఉన్నారు. ఈ మధ్య కూడా కొంత ప్రభుత్వం చెల్లించింది. సో యూబీ కంపెనీ 70% వాటా ఎక్కువ కాబట్టి, సో మెయిన్ బ్రాండ్స్ ఇందాక మనం చెప్పినటువంటి కేఫ్ లైట్ కావచ్చు, ఇతర బడ్వైజర్ కావచ్చు, ఇతర బ్రాండ్స్కు సంబంధించినటువంటి వీటన్నిటి కూడా దాదాపుగా సుమారు ఒక 400 నుంచి 450 కోట్లు యూబీ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం, అంటే బెవరేజ్ చెల్లించాలి, ఎక్సైజ్ శాఖ. అయితే అప్పుడు ఈ యూబీ కంపెనీ ఏం చేసిందంటే, మాకు బకాయిలు ఉన్నాయి, సో కాబట్టి మేము బీర్లను ఉత్పత్తి చేయలేం, ఖచ్చితంగా మాకు బకాయిలు చెల్లించాలనేటువంటి ఒక లేఖను తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఒక లేఖ రాసింది. సో ఆ లేఖ వచ్చిన తర్వాత అధికారులందరూ కూర్చొని, అట్లనే యూబీ కంపెనీతో కూడా కూర్చొని డిస్కషన్ చేశారు. ఇప్పుడున్నటువంటి మార్కెట్ బీర్ ఎక్కువగా సప్లై అవుతుంటుంది, సో మేము ఖచ్చితంగా వైన్ షాప్లకు, బార్ అండ్ రెస్టారెంట్లకు బెవరేజెస్ తరపున, ఎక్సైజ్ శాఖ తరపున మేము సప్లై చేయాల్సి ఉంటుంది, మీకు విషయం తెలిసిందే. కాబట్టి పెండింగ్ ఏదైతే బిల్లులు ఉన్నాయో అవి మేము ఇస్తాము, మీరు బీర్ల ఉత్పత్తిని తయారు చేయండి అని చెప్పారు. ఎందుకు అనంటే, మన దగ్గర ఎక్కువగా బ్రాండ్ సేల్ అయ్యేటువంటిది 70% బ్రాండ్ సేల్ అయ్యేటువంటి కంపెనీ యూబీ కంపెనీ అనమాట. కాబట్టి యూబీ కంపెనీకి ఖచ్చితంగా బిల్లులు చెల్లించాలని చెప్పి వాళ్ళకి ఈ ఎక్సైజ్ శాఖ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. సో అప్పుడు యూబీ కంపెనీ ఏం చేసిందంటే, మరి మీరు బిల్లులు ఇవ్వకపోతే మేము సప్లై అయితే ఎక్కువగా తయారు చేయలేం, కాబట్టి మెయిన్ బ్రాండ్స్ అన్నీ కూడా కొంత పూర్తి స్థాయిలో మీరు అనుకున్నంతగా మేమైతే స్టాక్ పెట్టలేమని చెప్పారు. సో దీంతో తెలంగాణ రాష్ట్రంలో బీర్ల కొరత వచ్చింది. సో ఈ విషయాలు దాదాపుగా ఒక 3-4 రోజులకు సరిపోవడంతో ఒక 8 లక్షల కేసులు మాత్రమే
ఎక్సైజ్ శాఖ దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2216 వైన్ షాప్లకు పంపాలి. దాదాపుగా 1000 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. మన దగ్గర పబ్బులు కూడా ఉంటాయి. వీటన్నిటికీ ఈ బీర్లను పంపించాల్సి ఉంటుంది. చూస్తే మొత్తం స్టాక్ చూస్తే 8 లక్షల కేసులు మాత్రమే ఉన్నాయి. సో తెలంగాణ మార్కెట్ బీర్లకు ఎక్కువగా బీర్ల సప్లై ఎక్కువగా ఉంటుంది. సో చూస్తేనేమో 8 లక్షల కేసులు మాత్రమే ఉన్నాయి. సో పరిస్థితి చేదాడిపోతుంది. ఇంకొక వైపు వైన్ షాపులు బార్ అండ్ రెస్టారెంట్లు ఎక్సైజ్ శాఖ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కస్టమర్లు లేఖలు ఇస్తున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బీర్ కొరత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు విషయాలన్నీ కూడా ఏ కంపెనీ అయినా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ బీర్ల కంపెనీ అయినా తెలంగాణ రాష్ట్రంలో బీర్ల కొరత ఉంది. అక్కడ ఖచ్చితంగా సేల్ చేస్తే కనుక అంటే అక్కడ ఉత్పత్తి చేయగలిగితే కొంత బెనిఫిట్ అవుతుందని ఏ కంపెనీ అయినా చూస్తుంది బిజినెస్లో భాగంగా. సో అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి సోమ్ కంపెనీ అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీర్ల సప్లై మేము చేస్తాము. మా దగ్గర బీర్లకు సంబంధించినటువంటి చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో మేము ఇస్తాము. మీ దగ్గర బీర్ల సప్లై చాలా తక్కువగా ఉంది, కొరత ఉందంట కదా అని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులని సోమ్ కంపెనీ వచ్చి కలిసింది. ఆ తర్వాత దీని మీద డిస్కషన్ జరిగింది. దీంతోపాటు మిగతా కంపెనీలు కూడా మేము ఇక్కడ బీర్లు సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. దీంతో దాదాపుగా ఒక 5 కంపెనీలు ముందుకొచ్చాయి. అందులో సోమ్ కంపెనీ కూడా 4 బ్రాండ్స్ అని మేము సప్లై చేస్తా ఉన్నారు. మొత్తం ఓవరాల్గా ఒక 26 నుంచి 27 బ్రాండ్స్ అంటే ఇందాక మనం చెప్పినటువంటి కేఫ్ లైట్ లేదా బడ్వైజర్ లాంటి బీర్ల లాంటి కంపెనీలు అవి కూడా అట్లాంటి బ్రాండ్స్ను మేము కొన్నిటిని సప్లై చేయగలుగుతామని చెప్పి మొత్తం 26 బ్రాండ్స్ను తెలంగాణ రాష్ట్రంలో బీర్ల కొరత లేకుండా చూడగలుగుతాం. మాకు అవకాశం ఏమంటే అప్పుడు ఎక్సైజ్ శాఖ ఏం చెప్పిందంటే మేము ఒక రేట్ ఫిక్స్ చేస్తాము, ఆ రేటుకు మాత్రమే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఒక ఒప్పందం జరిగిన తర్వాత రేట్లు పెంచుకొని ఇబ్బందికి గురి చేయొద్దు అని ఒక ఒప్పందం జరిగింది బీర్ల కంపెనీలకు అట్లనే ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్కు. ఈ ఒప్పందంలో భాగంగా సరే ఓకే చెప్పారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీర్ల కొరత ఉంది, వైన్ షాపులు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఫీజు కూడా కడతారు ప్రతి సంవత్సరం పాలసీలో భాగంగా 2 సంవత్సరాలకు ఒకసారి. అట్లనే బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఫీజులు కడుతుంటాయి. కాబట్టి ఈ ఎక్సైజ్ శాఖ ఎప్పుడైతే బీర్ల కొరత ఉంది కాబట్టి మిగతా కొత్త కంపెనీలు కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసింది. సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. సో మొత్తానికి ఒప్పందం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 26 బ్రాండ్లను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేయడానికి కారణం. వాస్తవానికి మిగతా ఎక్సైజ్ శాఖ అధికారులు ఏం చెప్తారంటే ప్రతిపక్షాలు ఆరోపించినట్టుగా ఇది వాస్తవం కాదు. బీర్ల కొరత ఉంది కాబట్టే మిగతా కంపెనీలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సప్లై చేయడానికి ముందుకు వచ్చాయి. వీళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి గోడౌన్స్లో ఈ మొత్తం బీర్లకు సంబంధించినటువంటి పెట్టెలు పెట్టుకోవాలి, అక్కడ నుంచి వైన్ షాప్లకు బార్ అండ్ రెస్టారెంట్లకు సేల్ చేసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా చెప్పాయి. ఒక ఒప్పందం అయితే జరిగింది. ఇదే మొత్తానికి బీర్ల కొరతకు సంబంధించి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 5 కంపెనీలు సప్లై చేయడానికి సిద్ధమయ్యాయి. అయితే ఇక్కడ కంపెనీ పెట్టి ఉత్పత్తి చేయవు. ఇవి ఓన్లీ ఆయా రాష్ట్రాల్లో బీర్లు ఉత్పత్తి చేస్తాయి కాబట్టి అక్కడ తయారు చేస్తాయి కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ గోడౌన్లో పెట్టి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో సేల్ చేసుకుంటారు. ఇది బీర్ల కొరతకు సంబంధించి. అట్లనే కొత్త కంపెనీలు తెలంగాణ రాష్ట్రానికి రావడానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. చంద్రిక.